వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ప్రత్యూష. సో ఇన్ని రోజులు మనకి అనంత సాయి కృష్ణ గారు అసలు డబ్బుని ఎలా సంపాదించాలి, సంపాదించిన డబ్బుని ఎలా నిలిపించుకోవాలి, సరే రిలేషన్షిప్ని ఎలా స్ట్రాంగ్గా చేసుకోవాలి, అలాగే హెల్తీగా ఎలా ఉండాలి, వీటన్నిటి గురించి ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో ఈ రోజు మనం ఆఫ్లైన్ క్లాసెస్లో ఎలా క్లాసెస్ చెప్తారు, సో ఆఫ్లైన్ క్లాసెస్కి అటెండ్ అయిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు ఎలాంటి ఎనర్జీని పొందారు, ఆ ఎనర్జీని ఎలా కంటిన్యూ చేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు మనతో పాటు అనంత శక్తి ఫౌండర్, స్పిరిచువల్ గురు, లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ ఎక్స్పర్ట్ అనంత సాయి కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి మనుషులు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి. మీరు బాగున్నారా? చాలా బాగున్నాను సార్. సో మన ఆఫ్లైన్ క్లాసెస్కి వచ్చిన వాళ్ళు ఈ కాస్మిక్ ఎనర్జీని ఫిజికల్గా ఫీల్ అవుతున్నారు అని విన్నాం. సో సైన్స్కి అందని ఈ కాస్మిక్ ఎనర్జీ ఒక సామాన్య ప్రజలకి, సామాన్య వ్యక్తికి అర్థమయ్యేలా ఎలా చెప్తారు, ఏం చెప్తారు? ఇప్పుడు మీరు అడిగారు కదండి సైన్స్కే అందనిదని. సైన్స్ అనేది అంటే ఒక 100 years 200 years నుంచి సైన్స్ ఉందనుకోండి. ఈ స్పిరిచువల్ అనేది, ఆధ్యాత్మిక జ్ఞానం అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉందండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, యుగాలు 4 అని. కృతయుగము, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఇది కలియుగం అండి. మనకి కృతయుగము, త్రేతాయుగం, ద్వాపరయుగం చూసుకున్నా మనకి అప్పటి నుండే ఈ సైన్స్, ఇప్పుడు ఏదైతే సైన్స్ అనుకుంటున్నారో అప్పట్లో వాళ్ళే దీనిపైన అంటే వాళ్ళు బై ప్రాక్టికల్గా వీటిని సాధన చేశారండి. ఇప్పుడు మనం కాస్మిక్ ఎనర్జీ అంటే రీసెర్చ్ చేయాలి. లాస్ట్ ఒకటి ఆస్ట్రేలియాలో ఒక ఆమె చనిపోయిన తర్వాత ఒక 5 minutes ఆమె బాడీలో నుండి సోల్ బయటికి వెళ్ళిపోయింది. 5 minutes ఆమె చనిపోయిందని డిసైడ్ చేశారు. ఒక 5 minutes తర్వాత మళ్ళీ ఆమె బతికింది. అంటే బతికిన తర్వాత ఆమెను ఇంటర్వ్యూ చేశారు. అంటే ఈ గ్యాప్లో ఏం జరిగిందని ఆమె చెప్పింది. అప్పుడు నేను సోల్ అంతా బయటికి వెళ్ళాను, నాకు అంతా కొత్త ప్రపంచం చూసి వచ్చానని. ఇది మనము ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం ఇది బై బర్త్ మన డిఎన్ఏలో ఉంది. వాళ్ళు రీసెర్చ్ చేయాలి దాన్ని. దానికి నేను ఎప్పుడు చెప్తుంటా, భారతదేశం అనేది ప్రపంచ దేశాలకు ఆది గురువు అని. ఎందుకంటే ఇక్కడ మన డిఎన్ఏలోనే ఉందండి స్పిరిచువల్ అనేది. మనకు చూడండి, ప్రతి దానికి మనం ఏదన్నా మన ఫాదర్ జనరేషన్ అటు వాళ్ళు చూడన్నా, మనం ఏమన్నా కొంచెము మూడీగా ఉన్న, బాధగా ఉన్న వాళ్ళతో షేర్ చేసుకున్నా కూడా ఎందుకంత బాధపడితే దేవుడు చూసుకుంటాడు అంటారు. వాడి కర్మ వాడిని వదిలేయంటారు. ఆత్మ సాక్షాత్కారం అంటారు. నీ ఆత్మ సాక్షికి చెప్పంటారు. అంటే ఇవన్నీ అంటే మన వాళ్ళేమో రీసెర్చ్ చేయలేదండి. అంటే వాళ్ళు మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా ప్రాక్టికల్గా జీవిస్తున్నారు. అంటే థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ మన భారతదేశం వైపు వస్తున్నారు. అంటే ఇతర దేశాల్లో లేని డబ్బు కాదు, లేని సంతోషం కాదు. అంటే వాళ్ళు అక్కడ ఏం పోగొట్టుకున్నారు, ఇక్కడ ఏం దొరుకుతుంది అనేది. ఇక్కడ చూడండి, మన ఇండియన్స్ వెళ్ళి వేరే దేశాల్లో రీసెర్చ్ చేయట్లేదు. వేరే దేశాల వాళ్ళు వచ్చి ఇక్కడ హంపి కానీ తర్వాత కొన్ని టెంపుల్స్లో రీసెర్చ్ చేస్తున్నారు. ఈ టెంపుల్ ఎందుకు ఇలాగ ఉన్నాయి, అప్పట్లోనే అంటే భారతదేశంలో అప్పట్లోనే ఒక సైన్స్ అనేది ఎలా ఇంప్రూవ్ అయింది అనేది. మనం ఇప్పుడు తమిళనాడులో కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ ఎలా కట్టారు ఇప్పటికి ఎవరికి అర్థం అవ్వట్లేదు. అంటే కొన్ని డిఫరెంట్ గా ఉంటాయి. అంటే నేల మీద ఆనని స్తంభాలు. అవునండి. అసలు మనం ఇప్పుడు మీరు అడిగారు కదా నేల మీద స్తంభం అని, దాని గ్యాప్ ఉంటుంది. జస్ట్ ఒక 200 years బ్యాక్ దాన్ని కదిలించారనమాట. కదిలిస్తే మొత్తం ఆ టెంపుల్ మొత్తం షేక్ అయింది. అంటే టెంపుల్స్ ఉండే అక్కడ అన్ని దూలాలు అన్ని దీనిపైన బేస్ అయ్యానమాట. జస్ట్ ఇది కదలడం వల్ల అది కొంచెం బెండ్ అయిన మొత్తం టెంపుల్స్ అన్ని. అంటే చూడండి, వీళ్ళు ఇప్పుడైతే కొన్ని కోట్లు పెట్టుబడి పెట్టి రీసెర్చ్ చేస్తున్నారు. అంటే మన డిఎన్ఏలోనే ఉందండి. మన సంస్కృతి సాంప్రదాయంలోనే ఎప్పట్లోనే దీన్ని వాళ్ళు ప్రాక్టికల్గా దీన్ని ప్రూవ్ చేశారనమాట. దానికి నేను చెప్తున్నా, ఒక ఎనర్జీ అనేది ఈ విషయంలో ఉంది. దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఉన్నది ఏకైక మార్గం ధ్యానం, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అని. నేను ఏదైతే ఈ 20 years నుండి మెడిటేషన్ చేసి సాధన చేసి ఇవన్నీ నేర్చుకున్నానో ఈ జ్ఞానం 10 మందికి ఉపయోగపడుతున్నది నా ఉద్దేశంతో ఇవన్నీ క్లాసులు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. నైస్ సార్. సో ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది అందరికీ అందుబాటులో ఉంటుందా, లేదంటే ఇది మనలో కావాలి, మనం దాన్ని పొందాలి అంటే మనలో ఏమైనా అర్హతలు ఏమైనా ఉండాలా? అర్హతలు అవసరం లేదండి. జస్ట్ నేను బాగుండాలి. నేను చెప్పేది మనిషికి 3 ప్రాబ్లమ్స్ ఉండండి. ఫైనాన్షియల్ ప్రాబ్లము, హెల్త్ ప్రాబ్లము, రిలేషన్ ప్రాబ్లమ్. ఈ 3 ప్రాబ్లం నుండి ఎలా బయటపడిన ఆ వ్యక్తి నమ్మి చెప్పింది పాటిస్తే చాలండి. నేను దానికి ప్రతిసారి 41 days అని ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇప్పుడు అర్హత అని అడిగారు చూడండి, ఆ అర్హత ఈ 41 days సాధన చేస్తే చాలండి. ఇప్పుడు చూడండి, కొంతమంది శివ దీక్ష తీసుకుంటుంటారు, అయ్యప్ప దీక్ష తీసుకుంటారు. అంటే దాంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువులేని వాళ్ళు ఉంటారు. అంటే దేవుడి దగ్గర భక్తుడికి అర్హత అనేది ఉండదు. అంటే వీళ్ళు మనస వాచ కర్మ త్రికరణ శుద్ధిగా దేవుడికి అంకితం అయితే చాలు. సేమ్ అదే థియరీని మనం ఇక్కడ అప్లై చేయడం జరుగుతుంది అన్నమాట. అంటే అక్కడ దేవుడి పైన దీక్ష చేస్తున్నారు, నేను ఇక్కడ పంచభూతాలకు అసైన్ చేస్తున్నాను అనమాట. మనం ఈ 4 యుగాలు అండి, ఈ 4 యుగాలు ఏ యుగంలో చూసుకున్నా పంచభూతాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం కొలిచే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వీళ్ళు కూడా పంచభూతాలను బేస్ చేసుకుని జీవనం సాగించారు. అంటే మనకు తెలియని ఒక పవర్ అనేది పంచభూతాల్లో ఉంది. మీరు వాటికి అసెండ్ అయ్యారనుకోండి,
మనం మొత్తం మన యొక్క లైఫ్ని చేంజ్ చేసుకోవచ్చు అనేది మా క్లాసులో చెప్పే ఎస్పెషల్గా పంచభూతాల గురించి ఒకటండి. ఓకే. తర్వాత ఒకటి శ్వేత ధ్యానక్రియ అనేది ఉంటుంది. ఈ శ్వేత ధ్యానక్రియ ఒకటి ఉంటుంది, పంచభూతాల దీక్ష ఒకటి ఉంటుంది, మెడిటేషన్ ఒకటి ఉంటుంది. ఓకే. సో మీరు క్లాసెస్లో మనల్ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు ఇంకా అని చెప్తూ ఉంటారు కదా, అలా కాకుండా అసలు నేను ఏం చేయగలను అనేది కూడా చాలా మందిలో డౌట్ ఉంటుంది. అసలు ఈ దేవుని నమ్మడం, ఈ ఎనర్జీని నమ్మడం కూడా చాలా తక్కువ ఉంటారు కొంతమంది. బట్ ఏదో పేరెంట్స్ ఫోర్స్ చేయడం వల్ల నువ్వు ఇందులో జాయిన్ అయితే నీకు మంచి జరుగుతుందని వస్తూ ఉంటారు. అలా నమ్మకం లేకుండా ఈ ధ్యానం కావచ్చు, ఈ సెషన్స్ తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుందంటారా? 100% అండి. నేను అదే ముందే అడుగుతాను, మీరు మీ లైఫ్లో వన్ డే మీది కావాలనుకుని క్లాస్కి రండి. ఆ క్లాస్కి వచ్చిన తర్వాత దాని ఇంపాక్ట్ మీకు తెలుస్తుంది. మీకు నచ్చలేదంటే అప్పుడు హార్ట్ఫుల్గా చెప్పండి అని చెప్పేస్తాను నేను. ఇప్పుడు లాస్ట్ టైం ఐటెంలో కూడా కొంతమంది వాయిస్ ఓవర్ తీసుకున్నారండి. అంటే అక్కడ వాళ్ళు ఏదైతే మిస్ అయ్యారో దాన్ని ఆ క్లాస్లో వాళ్ళు పొందుతారనమాట. అంటే వాళ్ళు ఎందుకు మిస్ అయ్యారు, వాళ్ళు ఏం కోల్పోయారు, ఈ నిజంగా ఒక వ్యక్తి పైన హీలింగ్ అనేది అంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది వాళ్ళకి అక్కడ ప్రాక్టికల్గా తెలుస్తుంది అనమాట. అది తెలిసినప్పుడు ఏమవుతుందంటే లాస్ట్ టైం ఒకరు వచ్చిన వాళ్ళు ఈసారి 2-3 క్లాసులకు తీరడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు క్లాసులో ఏదైతే బెనిఫిట్ పొందారో అది 10 మందికి ఉపయోగపడితే చాలా నేను ఎట్లయితే అనుకుంటున్నాను, నా క్లాసులకు వచ్చేవాళ్ళు కూడా అదే వ్యక్తిత్వంతో ఉంటారనమాట. సో అంటే చెప్తున్నారు కదా వాళ్ళు ఏం పొందుతారు, కోల్పోయిందని పొందుతారు అని. సో మీ ఆఫ్లైన్ క్లాసెస్ కావచ్చు, ఆన్లైన్ క్లాసెస్ సెషన్స్ తీసుకోవడం వల్ల బాగా జరిగిన మిరాకిల్స్ ఏంటి సార్? అంటే అద్భుతాలు జరిగినవి ఏమైనా ఉన్నాయా? అద్భుతాలు అంటే అదే చెప్పానండి. ఇప్పుడు మీరు కావాలనుకుంటే మన ఇంటర్వ్యూస్ ఉన్నాయి కొన్ని, దాంట్లో అడితే వాళ్ళ హీలింగ్ సెషన్లో వాళ్ళకి తెలియకోకుండా జస్ట్ 10 minutes 15 minutes అని వాళ్ళు కూర్చున్నామని వాళ్ళు అనుకున్నారు. అంటే ఒక హీలింగ్ సెషన్ అనేది 45 minutes to 50 minutes ఉంటుంది. అంటే వాళ్ళు 50 minutesలో వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియదు. కొంతమందికి బాడీ అనేది అసలు వాళ్ళ ఇక్కడ లేనట్టు, కొంతమంది ఆ లోపల ఏదో అంటే లోపల ఇన్నర్ బాడీలో ఏదో కలత చెందుతున్నట్టు, బాడీలో ఏదో ఒక హీలింగ్ అంటే పెయిన్ రావడము. తర్వాత కొంతమందికి అంటే హీలింగ్ అయిపోయిన తర్వాత కూడా కొంతమందికి హ్యాండ్స్ అనేది ఇట్లా లాక్ అయిపోయింటాయంట, కొంతమందికి అయితే వెళ్ళి బలవంతంగా తీశారనమాట. అంటే ఎంత మన ఇన్నర్ బాడీలో బ్లాక్స్ అనేవి స్టోరేజ్ అయి ఉంటాయో ఈ కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ బ్లాక్స్ అన్ని క్లియర్ అయిపోయేటప్పుడు వాళ్ళ యొక్క స్థితిలో వాళ్ళు ఉండరనమాట. పూర్తిగా దానికి అసెండ్ అయిపోయి ఉంటారు అనమాట. దానికే ఆఫ్లైన్ క్లాస్ అనేది అంత ఇంపాక్ట్ ఉంటుందండి. నైస్ సార్. అంటే ఎన్ని ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు, అంత మీరు ఇప్పుడు చెప్తుంటే అర్థమవుతుంది. అంటే కొంతమంది ఇలా ఎంటీగా ఫీల్ అవ్వడం, ప్రశాంతంగా ఫీల్ అవ్వడం, సో అది ఎక్కడ చాలా తక్కువ సాధ్యం అవుతుంది. సో అంతమందికి హ్యాపీనెస్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా సార్ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. పంచభూతాలతో ఎలా ఏకం అవ్వాలి, మనం ఎనర్జీని ఎలా పొందాలి, పొందిన ఎనర్జీని మనం ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. సో ఆఫ్లైన్ క్లాసెస్లో మనకేంటంటే థియరిటికల్గానే కాకుండా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఎనర్జీని మనం పొందొచ్చు. సో ఆన్లైన్ క్లాసెస్ కూడా అంతే ఎఫెక్టివ్గా ఉంటుంది. బట్ ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో మేము అటెండ్ అవ్వాలి అనుకున్న వారికి ఒక శుభవార్త అండి. మనకి March 15th హోటల్ ATC KBHPలో ఆఫ్లైన్ క్లాసెస్ కూడా మనకి కండక్ట్ చేస్తున్నారు. సో డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళాలి, ఇంకా ఏమైనా సార్తో మాట్లాడాలి, డౌట్స్ ఉన్నాయనుకుంటే జస్ట్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.